మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉంది. ఈ రాశి వారికి మిథున రాశి వారికి కొంచెం రిలీఫ్ అనేది ఎక్కువ సంవత్సరం పొందగలుగుతారు. గత సంవత్సరంలో అనుభవించినటువంటి శారీరక, మానసిక కష్టాలు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్‌గాను, డబ్బు పరంగాను మరియు అదేవిధంగా సంఘంలో రావాల్సినటువంటి గుర్తింపు రాక, కుటుంబంలో అనవసరమైనటువంటి కొన్ని చికాకులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విషయాల గురించి కొంచెం రిలీఫ్ అనేది ఈ యొక్క సంవత్సరం పొందగలుగుతారు. ఈ సంవత్సరంలో గురుగ్రహ సంచారం అనేది జన్మరాశులకు జరుగుతున్నప్పుడు సంతానంలో ఎదుగుదల మరియు అదేవిధంగా వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఆరోగ్యపరంగాను ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. మానసికంగా, శారీరకంగా చురుకుతనంతో పనిచేయగలుగుతారు. ఫైనాన్షియల్‌గా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. సొంతం గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క రాశి వారికి అక్టోబర్ నెలలో, నవంబర్ నెలలో సంతాన యోగ్యత సిద్ధి అనేది పొందగలుగుతారు. పిల్లలకి ఎదుగుదల అనేది ఒక మంచి పరిణామంగా భావించగలుగుతారు. వాటితో పాటు ఈ రాశి వారికి పుత్ర సంతాన ప్రాప్తి కలగడానికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ యొక్క రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కొన్ని చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది ఉంటుంది. వృత్తిలో మీరు చేసేటువంటి మీకు వస్తున్నటువంటి కీర్తిని, మీ యొక్క ఐశ్వర్యాన్ని చూసి ఓర్వలేని తనంతో కొంతమంది ఉన్నవి లేనివి మీ గురించి ఉన్నతాధికారులకు చెప్పడమే పనిగా చెప్పుకునేటువంటి వారు కొందరు తయారవుతారు. వారిని ఎలాగైనా సరే వారికి ఒక మంచి గుణపాఠం చెప్పాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి రాజ్యస్థానాల్లోకి శని సంచారం అనేది కొంచెం శారీరక శ్రమని, మానసిక శ్రమని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు శని రాజ్యస్థానాల్లో ఉన్నప్పుడు కొంచెం మానసిక శ్రమ ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అధికంగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామిని పూజించడం మరియు అదేవిధంగా దుర్గాదేవి అనుష్ఠానం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఫైనాన్షియల్గాను ధైర్యం అనేది ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి పూర్తిగా ఉండగలుగుతుంది.